మన దేశ స్వాతంత్రం కొరకు, ప్రజల విముక్తి కొరకు ఎంతోమంది విప్లవ వీరులు, స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. ఆంధ్రదేశంలో ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ఏరియాలో అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా సాహసోపేతమైన పోరాటాన్ని నిర్వహించారు. ఆయనను బ్రిటిష్ పోలీసులు 1924 మే 7వ తేదీన పట్టి బంధించి కాల్చి చంపారు. ఇప్పటికి ఆయన మరణించి 100 సంవత్సరాలు అవుతుంది. 2024 మే 7 నుంచి 2025 మే 7 వరకు కూడా అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సంవత్సరాన్ని ఈరోజు మనం అందరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో అల్లూరి శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఒకటి ఏర్పడి ఈ సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా యువతరంలో అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన పోరాట స్ఫూర్తి గురించి, ఆయన వ్యక్తిత్వంలో ఉండే గుణాల గురించి ఈనాటి యువతరానికి, విద్యార్థులకు తెలియజేసే కృషిని ఈ కమిటీ చేపట్టి ఫిబ్రవరి 22, 23 తేదీలలో ఒక ప్రజా జాతాను నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రజా జాత ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం విశాఖపట్నంలోని సీతమ్మధార విగ్రహం దగ్గర ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి 22 రాత్రికి నర్సీపట్నం చేరుకుంటుంది. 23 ఉదయం కేడీపేటకు ప్రయాణమయ్యి కేడీపేటలో అల్లూరి సమాధికి విప్లవ నివాళి అర్పించి అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి, యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, యువకులు వందలాదిగా తరలివచ్చి ఈ జాతాలో పాల్గొంటున్నారు. ఈ జాతాకు ప్రజలందరూ కూడా వివిధ రకాల సహాయ సహకారాలు అందించాలని, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటాన్ని ఘనంగా కీర్తించడానికి అల్లూరి సీతారామరాజు యొక్క అభిమానులు, అభిమాన సంఘాలు ఈ కార్యక్రమానికి అన్ని విధాల తోడ్పాటు అందించాలని ఈ మూలంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.